గోదావరి ఈ నది అందాలు ఎంత వర్ణించినా తక్కువే. ఈ నదిపై వచ్చిన పాటలు అన్నీ ఇన్ని కావు, ఏకంగా సినిమాలే తీశారు గోదావరిపై. అంతటి సుందరమైన గోదావరిని చూడాలని ఆశగా ఉందా? మరీ ఎక్కువగా ఆశపడితే మాత్రం ఆశభంగం తప్పదు. అవును, సుందరమైన గోదారమ్మ కాలుష్య కాసరంగా మారింది. భద్రాద్రి గోదావరి తీరం డంపింగ్ యార్డ్గా మారింది. దీంతో రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసే క్రమంలో వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నారు. చెత్తా చెదారం తీసుకువచ్చి గోదావరి నదిలో వేస్తున్నారు. దీంతో గోదావరి కంపు కొడుతోంది. కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మేము స్థానికులుగా ఎన్నిసార్లు ధర్నాలు చేసి, ఎన్నిసార్లు ఆందోళన చేసి, ఎన్నిసార్లు పోరాటాలు చేసినా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకునే పరిస్థితి కనపడతలేదు. కాలుష్యంతో ముక్కుపుటాలు అదిరే దుర్వాసనతో గోదావరి కన్నీరు పెడుతోంది. స్వచ్ఛమైన నీటితో పారాల్సిన నది జీవం కోల్పోతోంది. భద్రాచలం టౌన్లో చెత్త మొత్తాన్ని తీసుకువచ్చి గోదాట్లో కలిపేస్తున్నారు. మిగిలిన చెత్తను కాల్చేస్తున్నారు. ఓవైపు గోదావరి కలుషితమవ్వడమే కాదు, మరోవైపు చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పొగతో జబ్బు పడుతున్నారు. సాయంత్రం 6 దాటితే ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఊపిరితిత్తుల సమస్యతో నిత్యం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. చాలా దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడ దాదాపు ఒక 1000 కుటుంబాల పక్కనే శిల్పినగర్ కానివ్వండి, ఇక్కడ ముదిరాజు కాలనీ కానివ్వండి, సుభాష్ నగర్ కాలనీ కానివ్వండి, ఈ కాలనీ ప్రజలు ఇది కాలబెట్టినప్పుడల్లా ఒక దారుణమైనటువంటి పొగ ఈ యొక్క కాలనీ వాసుల్ని ముంచేటువంటి, అంటే ఆ గాలి పీల్చుకొని చాలామంది అనారోగ్యపాలైనటువంటి పరిస్థితులు, హాస్పిటల్ పాలైన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. చివరికి జంతువుల కళేబరాల్ని కూడా నదిలో పడేస్తున్నారంటే నిర్లక్ష్యం ఎంతలా పేరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. అలా జీవనది జీవం కోల్పోయి కాలుష్య కాసారంగా మారింది. రామయ్య సన్నిధిలోని పవిత్రమైన నది కలుషితమవుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా ఒక ఐఏఎస్ అధికారి ఇక్కడ ఉన్నాడు. ఐటీడీఏ పీఓ ఉన్నటువంటి ఆయన ఎవరైతున్నారో ఇక్కడ ఐఏఎస్ సంబంధించినటువంటి సపరేటు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా సార్ ఉన్నారు. అయినా సరే దీని మాత్రం పరిష్కార మార్గం చూపించట్లేదు. దక్షిణ అయోధ్యగా చెప్పుకునే భద్రాద్రి ఆలయానికి అత్యంత సమీపం నుంచి పారుతోంది గోదావరి నది. ఇలాంటి నది ఇప్పుడు కళ కోల్పోయింది. కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. భద్రాద్రి టౌన్లో చెత్త మొత్తం ఇక్కడే చేరుతోంది. మిగిలిన చెత్త కుప్పలకు నిప్పు పెట్టడం వల్ల విపరీతంగా పొగ వస్తోంది. ఆ పొగకు భక్తులే కాదు, స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఓ కాలనీ నుంచి మా ప్రతినిధి మహేందర్ మరింత సమాచారం అందిస్తారు. భద్రాచలంలోని గోదావరి తీరం వెంట ఉన్న డంపింగ్ యార్డ్, అక్కడ కాల్చే పొగతో కూడా చుట్టుపక్కల ఉన్న కాలనీలకు సంబంధించిన ప్రజలు అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం టెంపుల్ సరౌండింగ్ ఉన్న కాలనీలో చూసుకోవచ్చు. దాదాపుగా 7-8 కాలనీలో కూడా ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. రాత్రి వేళలో అక్కడ డంపింగ్ యార్డ్ సంబంధించి, అంటే సిటీలతో పాటుగా చుట్టుపక్కల ఉన్న వచ్చిన చెత్త చెదారం అంతా అక్కడ గోదావరి తీరం వెంట కాల్చిన వెంటనే నైటు ఈ కాలనీ అంతా పూర్తిగా మొత్తం వచ్చి అక్కడి నుంచి వచ్చే పొగతో మొత్తం కప్పేయడంతో కూడా చాలా వరకు పిల్లలు పెద్దలను తేడా లేకుండా అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కాలనీ వాసులు మనకు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు డంపింగ్ యార్డ్ వాళ్ళు? ఇక్కడ 15 సంవత్సరాల కాంచి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. చెత్తతోటి పిల్లలు పెద్దలు చాలా పశువులు కూడా నష్టపోయినాం, చాలా రకాలుగా నష్టపోతున్నాం. నైట్ కూడా ఫ్యాన్లు వేసుకుని పడుకునే పరిస్థితి లేదు మా బజార్న. ఎంత ఊపిరి కూడా అసలు తీసుకునే పరిస్థితి లేదు. పొగ రోజు వాళ్ళు వస్తుందా? ఎట్లా రోజు వర్షాకాలం వస్తున్నా వాసన, ఆ వాసన దుర్వాసన తట్టుకోలేకపోతున్నాం. దుర్వాసన తట్టుకోలేకపోతున్నాం. ఎండాకాలం వచ్చిందంటున్నాం కాలబెట్టడం వల్ల నైట్ అది ఎట్లా నైట్ 7 కానీ స్టార్ట్ చేస్తారు. 7 కాంచి తెల్లని దాకా నైట్ పొగకు ఆ ఫ్యాన్ల గాలికి తట్టుకోలేకపోతున్నాం. మొత్తం ఈ బజార్ అయితే ఇక మొత్తం కమ్మేసినట్టుగానే ఉంటుంది నైట్ పూట. ఆ కరకట్ట బాగు చేసే పరిస్థితుల్లో పుణ్యక్షేత్రం అంటే ఏం పుణ్యక్షేత్రం అండి? కనీసం సంవత్సరానికి ఒకసారి బతుకమ్మలు ఆడుకోవడానికి లేదు. తెలంగాణ ప్రభుత్వం ఉండి ఏం సుఖం భద్రాచలానికి? చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయమ్మా మీరు? ఇబ్బందులే ఉన్నాయండి. వాసన అసలు నిద్రపోవటానికి కూడా వీల్లేదు సార్. తెల్లవాళ్ళు కూడా కాలుస్తున్నారు సార్. ఇళ్ల వీధులలో రోడ్డు మీద తుక్కంతా కూడా తెల్లవార్లు కాలుస్తున్నారు సార్. అసలు నిద్రపోవటానికి లేదండి. వాసన భయంకరంగా ఉంది సార్. ఎవ్వరు పట్టించుకోవట్లేదు సార్. కాలనీలో ఎట్లుంది పరిస్థితి? బాగా గలీజ్గా బాగా వాసనకు తట్టుకోలేకపోతున్నాం. మా అయితే కట్ట పక్కనే ఉన్న ఇండ్లు మేము ఆర్చినా ఊరుకుంటలేరు. పోసేది పోతున్నారు. మేము చూడకముందుకు పోసి వెళ్ళిపోతున్నారు. ఎంత చేసినా కోడి పేగులు ఎక్కడెక్కడ ఆసుపత్రిలో కాన్పు చేసినవి అన్ని మొత్తం తెచ్చి పోసేస్తున్నారు. ఎటువంటి సమస్యలు? ఈ కరకట్ట దగ్గర ఈ చెత్త పోసే సమస్య అయితే ఉందండి. దీనివల్ల ప్లాస్టిక్ కాలబెడుతున్నారు. ఆ ప్లాస్టిక్ కాలబెట్టడం వల్ల క్యాన్సర్ సంబంధమైన వ్యాధులు వస్తున్నాయండి. ఇది చాలాసార్లు మేము
మేము చాలా మంది దృష్టికి తీసుకెళ్ళాం కానీ ఇప్పటివరకైతే మాకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. రాత్రి నుంచి వచ్చేది పొగ తెల్లవారు వరకు ఉంటుందా, ఎట్లా అసలు? ఉంటుందండి, నైట్ నుంచే వస్తుంది పొగ, అది ఎర్లీ మార్నింగ్ వరకు కూడా ఉంటుంది. మాకు ఈ గాలి వస్తే ఇంకొంచెం ఎక్కువ అవుతుందండి. వర్షం పడ్డా కూడా ఆ స్మెల్ అనేది చాలా దారుణంగా వస్తుంది. ఇళ్లలో కూడా మేము ఉండలేని పరిస్థితి. ఫ్యాన్ టెంపుల్ పక్కనే కాలనీ ఉంది, టెంపుల్లో కూడా వస్తుందా, ఎట్లా? టెంపుల్ వస్తుందండి, పై వరకు వస్తుంది, టెంపుల్ వరకు వస్తుంది. అటు ఆ సరౌండింగ్స్ మొత్తం వస్తుంది. ఇటు అహోబిలం కానీ రామాలయం కానీ ఇటంతా మాది ఇంకా మరీ దగ్గర, కరకట్ట దగ్గర అయింది. మాది భద్రాచలం ముదిరాజ్ బజార్ అండి, అంబసత్రానికి వెళ్ళే రూటు. సో ఇది టెంపుల్ దగ్గర ఉండడం వల్ల మాకు ఇంకా బాగా వస్తుంది స్మెల్. కట్టక ఆనుకొనే ఉంది మా వీధి మొత్తం. కాలనీ చెప్పండి అమ్మా, ఎన్నేళ్ల నుంచి మీరు ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు? 30 ఏళ్ళ పైన అయింది ఇల్లు వేసుకొని. 30 ఏళ్ళ బట్టి పడుతూనే ఉన్నామండి మేము ఈ బాధ. వాళ్ళు చూడొచ్చు ఆ కాలనీలకు సంబంధించి వచ్చే పొగ ఒకసారి మన విజువల్స్లో చూపించే ఆ ప్రయత్నం చేస్తున్నాం. వీళ్ళంతా కాలనీ వాసులు కూడా దాన్ని చూడొచ్చు. అక్కడ ఆల్రెడీ పొగ సంబంధించి ఇప్పుడు కట్ట పక్కన ఉండే మొత్తం లోకల్గా ఉండే డంపింగ్ చెత్త మొత్తం తీసుకొచ్చి కూడా అక్కడికి వేసి కాలబెడుతున్నారు. ఇది అంటే సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. తెల్లార వరకు కూడా ఈ పొగ అనేది కంటిన్యూ వస్తుంది. తమ ఇళ్లను కూడా పూర్తిగా కప్పేసి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. చాలా వరకు అనారోగ్య సమస్యలతో చెప్పండి అండి, ఇప్పుడు ఈ పొగ అసలు ఎప్పటి మరి అసలు లెగట్లా పొగ పోయి దగ్గుకుంటూ చేసుకుంటూ ఉంటాడు. పిల్లలు పెద్దలు బాధపడుతున్నా కట్ట పక్కనే మా ఇల్లు, మా ఘోరంగా ఉంది. ఇటు టెంపుల్కి వచ్చే భక్తులు కూడా చాలా వరకు సఫర్ అవుతున్నారు. ఎందుకంటే టెంపుల్ దాదాపుగా కూతవేటు దూరం ఇదంతా, చుట్టుపక్కల 7-8 కాలనీలు ఉంటాయి. టెంపుల్ కూడా ఈ మధ్యలో, ఈ కాలనీలు కూడా ఈ టెంపుల్ మధ్యలో చుట్టుపక్కల కూడా ఈ కాలనీలు సంబంధించి ఉంటాయి. అంటే ఒకవైపు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు, మరోవైపు చుట్టుపక్కల ఉన్న కాలనీలు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని ఒక భద్రాచలానికి ఇది ఒక మచ్చలాగా తయారైంది. కనీసం డంపింగ్ యార్డ్ లాంటి సమస్యలను కూడా పరిష్కరించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న కూడా ఇక్కడ కాలనీ వాసులు కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, భద్రాచలం.